ఊర్లో యూట్యూబ్ ద్వారా 1000 మందికి పైగా ఎంప్లాయ్‌మెంట్ పొందుతున్నారు. అసలు ఆ ఊరేంటి? ఇదంతా ఎలా సాధ్యమైందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు కంప్లీట్ స్టోరీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మా ఛానల్‌లో వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఆ స్టోరీలోకెళ్తే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర క్యాపిటల్ అయినటువంటి రాయ్పూర్‌కి చాలా దూరంలో ఉండే తులసి అనే గ్రామంలో ఇప్పటికీ ఎంతోమంది యూట్యూబ్ ద్వారానే వాళ్ళ ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేసుకున్నారు. సో అది ఎలా జరిగిందో ఇప్పుడు దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. ఆ ఊర్లో ఇద్దరు వ్యక్తులు ఉండేవాళ్ళు. జయవర్మ ఇంకా జ్ఞానేంద్ర శుక్ల. సో వాళ్ళిద్దరూ సెపరేట్ ప్రొఫెషన్స్ వాళ్ళది. సో ఒకళ్ళేమో ఒక టీచర్‌గా వర్క్ చేసేవాళ్ళు పక్క టౌన్‌లో. ఇంకొకళ్ళేమో నెట్వర్క్ ఇంజినీర్ అనమాట. సిటీలో ఎంప్లాయ్‌మెంట్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. ఇవాళ మనం బాగా సంపాదించొచ్చు. రేపొద్దున్న ఏమైద్దనేది ఎవరికీ తెలీదు. ఒకవేళ బాగా సంపాదిస్తున్నా సరే వర్క్ ప్రెషర్ వల్ల గానీ, ఆ స్ట్రెస్ వల్ల గానీ ఎన్నో రోగాలొస్తాయి. సో వాళ్ళు వాళ్ళ జాబ్స్‌పై వాళ్ళు సాటిస్ఫాక్షన్ కోల్పోయారనమాట. అప్పుడు వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేశారు. బీయింగ్ ఛత్తీస్‌గఢియా అనే ఛానల్‌లో సో వాళ్ళు మొదటగా స్కెచ్ వీడియోస్‌తో స్టార్ట్ చేశారు. అంటే చిన్న చిన్న కామెడీ వీడియోస్‌తో స్టార్ట్ చేశారు. అది మెల్లగా పెరిగి ఆ ఊర్లో కొంతమంది రైతులు కూడా వాళ్ళు సెపరేట్‌గా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ఇప్పుడు ఎంతోమంది ఆ ఊర్లో 4000 జనాభా ఉంటే 1000కి మంది 1000కు పైగా జనాభా డైరెక్ట్‌గా గానీ, ఇండైరెక్ట్‌గా గానీ దాని ద్వారా ఎంప్లాయ్‌మెంట్ పొందుతున్నారు. నిజంగా ఆ ఊరికి ఎవరన్నా వెళ్తే అది ఇప్పటికీ ఫిల్మ్ సిటీలా కనిపిస్తుంది. జనరల్‌గా మన హైదరాబాద్‌లో కృష్ణానగర్ ఎలా ఉంటదో అక్కడ కూడా అలానే ఉంటది. కాకపోతే అప్పుడు అక్కడ కెమెరాలు, ట్రైపాడ్‌లతో పాటు పచ్చని పొలాలు కూడా కనిపిస్తాయన్నమాట. ఆ ఊర్లోకెళ్ళంగానే ఫిల్మ్ సిటీ అనే ఫీలింగ్ మనకు ఖచ్చితంగా వస్తది. ప్రతి చోట ఒక యూట్యూబ్ అంటే ప్రతి సందులో 4, 5 యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. సో అందరూ డిఫరెంట్ కాంటెంట్ అంటే జనరల్‌గా మనం వెబ్ సిరీస్ అనంగానే ఇంకా షార్ట్ ఫిల్మ్ అనంగానే ఇంకా వేరే మోడల్స్‌ని కానీ, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని కానీ హైర్ చేసుకుంటాం. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ ఊర్లో ఉన్న రా టాలెంట్‌ని తీసుకొచ్చి షూట్ చేసి సో అది యూట్యూబ్‌లో పెడతారు. సో దానివల్ల వాళ్ళకి ఎంతో జనాదరణ అంటే ఎంతోమంది వాళ్ళ వీడియోస్ ఇష్టపడి, ఎంతోమంది సబ్స్క్రైబర్స్ పెరిగి సో దాని ద్వారా వాళ్ళు ఆదాయం సంపాదిస్తున్నారు. అది పెరిగి ఎంతోమందికి ఎంప్లాయ్‌మెంట్‌గా మారిపోయింది. ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా ఎరాలో యూట్యూబ్ ద్వారా కొన్ని లక్షల మంది కూడా కాదు, కొన్ని కోట్ల మంది ఎర్న్ చేస్తున్నారు యూట్యూబ్ ద్వారా. యూట్యూబ్ ద్వారా ఇంకా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా. సో ఇంత ఈ సోషల్ మీడియా పీక్ ఎరాలో సో వాళ్ళు దాన్ని కంప్లీట్‌గా వాళ్ళ ఎంప్లాయ్‌మెంట్ వన్ అండ్ ఓన్లీ ఎంప్లాయ్‌మెంట్ సోర్స్‌గా వాళ్ళు చేసుకున్నారు. ఇది సాధారణ విషయం కాదు. వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఒక 2016 ఆ టైంలో యూట్యూబ్ స్టార్ట్ చేశారు. కాకపోతే అప్పుడు అంత ఎక్స్‌పోజర్ ఉండేది కాదు. సో మెల్లిగా యూట్యూబ్‌కి చాలా ఎక్స్‌పోజర్ పెరిగింది. సో మన భారతదేశంలోనే ఎంతోమంది యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారు. అంటే దీన్నే ఫుల్ టైమ్ జాబ్‌గా పెట్టుకుని దీని ద్వారా కొన్ని లక్షల్లో ఎర్న్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ ఊర్లో అందరూ కలిసి ఒక మాట మీద ఉండడం అనేది ఇది సాధారణ విషయం కాదు. సో ఎవరన్నా ఏదన్నా ఊర్లో ఒకళ్ళు ఏమన్నా స్టార్ట్ చేస్తే ఇంకా వాళ్ళు అనవసరంగా స్టార్ట్ చేశారని వాళ్ళ కాన్ఫిడెన్స్‌ని తగ్గించేటట్టే ఎవరైనా మాట్లాడతారు. కానీ వాళ్ళు స్టార్ట్ చేసింది ఏదైతే ఉందో దాన్ని అందరూ ఎంకరేజ్ చేసుకొని ఇప్పుడు యూట్యూబ్ ద్వారా అందరూ సంపాదించుకుంటున్నారు. సో వాళ్ళ ఊరు చేసిన దానికి ఆ జిల్లా కలెక్టర్ సర్వేశ్వర్ సో దానికి బాగా మెచ్చి నిజంగా మీరు చేస్తుంది చాలా గొప్ప పని. ఒక యూట్యూబ్ ద్వారా మీరు ఎంతోమందికి ఎంప్లాయ్‌మెంట్ కల్పిస్తున్నారని ఆయన ఈ విషయం ప్రభుత్వంతో మాట్లాడితే ఈవెన్ ఛత్తీస్‌గఢ్ గవర్నమెంట్ కూడా మీరు నమ్మకపోవచ్చు వాళ్ళకి 25 లాక్స్ పెట్టి స్టూడియో కట్టించారు. సో ఒక గవర్నమెంట్ ఇంత సపోర్ట్ చేయడం అనేది సాధారణ విషయం కాదు. ఎందుకంటే వాళ్ళ యూట్యూబ్ వల్ల ఎంతోమందికి ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది. ఆ తర్వాత అక్కడ ఎవరైతే కొంతమంది వెనకాల కెమెరా డిపార్ట్మెంట్‌లో కానీ, డైరెక్షన్ టీమ్‌లో కానీ పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ సెపరేట్‌గా ట్రైనింగ్ కూడా గవర్నమెంటే ఫ్రీగా ఇప్పించిందనమాట. సో ఇంకా ఆ ఊర్లో ఇంకా ఫర్దర్ ప్లానింగ్ ఏంటంటే ఇంకా ఎక్కువ మందికి ఈ ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయాలి. అక్కడందరూ రైతులే యూట్యూబర్స్ అక్కడ. ఇలాంటి అంటే ఎంతోమంది చెప్తుంటారు. అంటే భారతదేశ భవిష్యత్ అనేది పల్లెల్లో ఉందని ఎంతోమంది చెప్తుంటారు. అలాంటి ఊరే ఈ తులసి గ్రామం కూడా. అంటే ఒకప్పుడు ఈ యూట్యూబ్ అదంతా లేనప్పుడు తులసి గ్రామం చాలా దారుణంగా ఉండేది. మనకు తెలుసు నార్త్ సైడ్ ఆఫ్ ఇండియాలో పల్లెటూర్లు ఎలా ఉంటుంది మనకు తెలుసు. ఎందుకంటే చాలా ఎక్కువగా ఫ్లడ్స్ అంటే మీకెలా చెప్పాలి?
సో చాలా కరువు కాటకాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆ నార్త్ సైడ్ ఆఫ్ ఇండియా విలేజెస్‌లో ఎక్కువగా కరువు కాటకాలు ఉంటాయి. చాలామంది తిండి లేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన టైంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది ఆ నార్త్ సైడ్ ఆఫ్ ఇండియా విలేజెస్సే అనమాట ఎక్కువగా. సో అలాంటి సిట్యుయేషన్ అనమాట. పనులుండేవి కాదు అక్కడ. సో యూట్యూబ్ అనేది ఏది ఉందో ఎంతో మందిని కాపాడింది. ఆ యూట్యూబ్‌లో వాళ్ళు పెట్టే స్కెచ్ వీడియోస్ ద్వారా వాళ్ళకొచ్చే సబ్స్క్రైబర్స్ బట్టి వాళ్ళు ఇన్‌కమ్ ఎర్న్ చేసుకునేవాళ్ళు. అలా ఎంతోమంది ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేసుకున్నారు. సో గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావడం వల్ల ఆ ఊరు ఇంకా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువగా ఉంది. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.